అందరికీ నా నమస్కారాలండి. యూనిట్ 4 పేజ్ నెంబర్ 50 కొత్తగా వచ్చినటువంటి 7th క్లాస్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి బ్లోజమ్స్ అని ఉంటుందో ఆ టెక్స్ట్ బుక్, అందులో క్రాస్వర్డ్ పజిల్ అనేది ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కాకపోతే కొంతమందికి అవగాహన ఉండకపోవచ్చు కాబట్టి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఎట్లా చేస్తారు ఏంటి అని. దరిదాపులుగా ఈనాడు ఇట్లాంటి పత్రికలు ఫాలో అయ్యే వాళ్ళకి ఇవన్నీ తెలుగులో చాలా సినిమాలు అడ్డంగా నిలువుగా, ఇప్పుడు డౌన్ అంటే దిగువగా అని, అక్రాస్ అంటే ఈ విధంగా అడ్డంగా అనేసి, కాబట్టి ఫిల్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్గా వస్తేనే మ్యాచ్ అవుతాయి, లేకపోతే మ్యాచ్ అవ్వవు. ఆ విషయాలు చాలా మందికి తెలిసి ఉంటాయి. మరి తెలియని వాళ్ళ కోసం ఈ క్రాస్వర్డ్ పజిల్ అయితే ఈ వీడియో ద్వారా వారికి తెలియపరచడం జరుగుతుంది. ఇక ఫస్ట్ది అక్రాస్ అంటే అడ్డంగా అనేసి, డౌన్ అంటే వచ్చేసి నిలువుగా అనేసి అర్థం అనమాట. అక్రాస్ చూద్దాం. ముందు 1 అంటే అదిగోండి ఇక్కడ 1 అని ఉంది కదా, అది తీసుకోవాలి. 1 యాన్ ఆర్చర్, దానికి సమానంగా రాయాల్సిన అడ్డంగా అన్న, అక్రాస్ అంటే అడ్డంగా కాబట్టి 1 కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటాం అడ్డంగా అనమాట. యాన్ ఆర్చర్, ఆర్చర్కి ఉన్న ఇంకో పేరేంటి అంటే ఆర్చర్ అంటే విలుకాడు అని అర్థం. విల్లు పట్టుకొని ఉంటాడు అతని అని అర్థం అనమాట. ఆర్చర్కి ఇంకో అర్థం ఏంటంటే బోమ్యాన్ అని అర్థం అనమాట. అది ఇప్పుడు మనం రాస్తాం. బోమ్యాన్, BOWMAN, బోమ్యాన్. ఈ విధంగా మనం రాయడం జరుగుతుంది, బోమ్యాన్. తర్వాత ఇప్పుడు ఇట్లా వచ్చేసింది. రెండోది చూడాలి. రెండో అక్షరం రెండోది ఎక్కడుంది? 2. ఏ బ్రేవ్ సోల్జర్, సోల్జర్కున్న ఇంకొక పేరేంటి? డబ్ల్యూతో స్టార్ట్ అవ్వాలి. ఎందుకని మనం ఇక్కడ రాసాం 2 అనేది ఇక్కడ స్టార్ట్ అయింది, అది కూడా డౌన్ నిలువుగా అని అన్నారు కాబట్టి మనం రాయాలి. ఏ బ్రేవ్ సోల్జర్కి ఇంకో అర్థం ఏమొస్తుంది అంటే వారియర్. వారియర్ అనేది వస్తుంది, WARRIOR, వారియర్. ఈ విధంగా బోమ్యాన్ ఆర్చర్ అయిపోయింది, అట్లానే నిలువుగా బ్రేవ్ సోల్జర్ వారియర్ అనేది రాయడం జరిగింది. ఇప్పుడు 3 ఇక్కడ ఉంది, ఇక్కడ 3 ఉంది, అది మనం చూద్దాం సరిపోద్దో తర్వాత. 3 సడన్ అన్కంట్రోలబుల్ ఫియర్ ఆర్ యాంగ్జైటీ. ఇప్పుడు మనం రాసే దాంతో ఈ ఐ కూడా ఉండాలి. సడన్ అన్కంట్రోలబుల్ ఫియర్ ఆర్ యాంగ్జైటీ, ఒక్కసారిగా ఒక్కసారిగా ఏమైందంటే వచ్చేసిద్ది అనమాట. ఏంటది? ఫియర్ కానీ ఉద్రేకాలు కానీ వచ్చేస్తాయి. ఏంటంటే ప్యానిక్ అనమాట. ప్యానిక్ అయితే PANIC సరిపోతుంది, అది రాద్దాం. మళ్ళీ మనం స్టార్ట్ చేసేటప్పుడు ఆ పీతోనే మళ్ళీ మనం వేరే పదాన్ని కూడా ఫామ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అవన్నీ మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వకపోతే ఎక్కడో ఒక చోట తప్పు జరిగినట్టు అర్థం అనమాట, ప్యానిక్. ఓకే, ఇప్పుడు డౌన్ అంటే అదిగోండి 3 ఉంది, మళ్ళీ ఇక్కడ 3 ఉంది కదా, ఇట్లా అనమాట నిలువుగా. డౌన్ అంటే నిలువుగా. ఎక్స్ప్రెస్ వార్మ్ అప్రూవల్ ఆర్ అడ్మిరేషన్. వార్మ్ అప్రూవల్ ఆర్ అడ్మిరేషన్ అంటే పొగడతలు అనమాట. పొగడతలు అంటే ఏమంటారు? ప్రైజ్ అంటారు. కాబట్టి ప్రైజ్ రాస్తాం. PR, ఇక్కడేమో A, ఇక్కడేమో I, దాని కింద S, ఆ తర్వాత E, ప్రైజ్. PRAISE, ప్రైజ్. ఓకే, ఎక్కడైనా కానీ ఒక్క పదం, ఇప్పుడు ప్యానిక్, ప్రైజ్, ఎక్కడైనా కానీ ఇక్కడ చూడండి వారియర్, అన్నీ సెట్ అవ్వాలి, లేకపోతే మిస్టేక్ అయినట్టు అనమాట. ఇప్పుడు 4 ఎక్కడుందో చూడాలి. 4 చూడండి. బెంట్ ఆర్ ట్విస్టెడ్ అవుట్ ఆఫ్ షేప్. బెంట్ వంచబడింది, లేకపోతే ట్విస్టెడ్ మెలిపెట్టబడింది, షేప్ లేదు, అలాంటి వాటిని ఏమంటారు? అది 4 నిలువు, డౌన్ 4, వీటిని ఏమంటారు అనేది మనం చూడాలి. వాటిని ఏమంటారంటే క్రూక్డ్ అంటారు. అంటే CROOKED, క్రూక్డ్ అనమాట. CROOKED, క్రూక్డ్. ఇంకా తర్వాత 5 అన్కైండ్ ఆర్ సివియర్. అన్కైండ్ అంటే దయలేకపోవడం, సివియర్ అన్న అదే కఠినంగా దయలేకుండా ఉండడాన్ని ఏమంటారు? ఇదిగోండి 5. ఇదేంటి? అక్రాస్ అంటే అడ్డం, ఆర్ ఉండాలి మధ్యలో. అలాంటి పదం ఏమంటే అంటే హార్ష్ అనమాట. HARSH, హార్ష్.
HARSH హార్ష్. తర్వాత ఇంకేమున్నాయి? ఇప్పుడు 5 అయిపోయింది, 6 ఉంది. 6 ఒకటి ఫిల్ చేయాలి, 7 ఒకటి ఫిల్ చేస్తే సరిపోతుంది. 6 ఏందో చూద్దాం. హ్యావింగ్ నాలెడ్జ్ ఆర్ ఎబిలిటీ. హ్యావింగ్ నాలెడ్జ్ ఆర్ ఎబిలిటీ, జ్ఞానం కలిగి ఉండడం, సామర్థ్యం కలిగి ఉండడం. సామర్థ్యం లేదా జ్ఞానం కలిగి ఉండడం. ఎస్కే ఉంది, ఈడి ఉంది. ఏమైనా ఉండింది? స్కిల్డ్ అయి ఉంటుంది, అంతే కదా. ఎస్కే ఉంది, SKI, తర్వాత ఎల్, తర్వాత ఎల్. స్కిల్డ్ అంటే నైపుణ్యం కలిగి ఉండడం అనే అర్థం. స్కిల్డ్, SKILLED. ఓకే. SKILLED, స్కిల్డ్. తర్వాత 7వది, ఏ నారో ఛానల్ డగ్ ఎట్ ద సైడ్ ఆఫ్ రోడ్ ఆర్ ఫీల్డ్. మన ఇంటి దగ్గర కానీ చిన్న కాలువ ఉంటుంది, ఏంటది అంటే డ్రైనేజ్ ఉంటుంది. డి అని ఉంది, నిలువు రాయాలి. మనకి డ్రైన్ అనేది సరిపోతుందో లేదో చూద్దాం. DRAIN, డ్రైన్ సరిపోతుంది. డ్రైన్ అంటే మురిక్కాలు అని అర్థం. కాబట్టి మొత్తానికి అదిగోండి, బోమ్యాన్, ఇదేమో వారియర్, ఇదేమో ప్యానిక్, ఇదేమో ప్రైజ్, ఇంకా చూసుకుంటే క్రూక్డ్, హార్ష్, స్కిల్డ్, ఆ తర్వాత డ్రైన్. ఇదండి, ఈ విధంగా క్రాస్వర్డ్ పజిల్స్ని మనం పూర్తి చేయాల్సి ఉంటుంది. గమనించారుగా మొత్తం ఎట్లా చేయడం అనేది. మెయిన్ గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే, అక్రాస్ అంటే అడ్డంగా, డౌన్ అంటే నిలువుగా. ఇక ఇక్కడ మనకి నెంబర్స్ ఇస్తారు, 1 నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఉన్నాయి అనుకోండి, 2 ఇస్తారు. 2, ఇక్కడ 3 చూడండి, 3వది 2 సార్లు ఉంది. ఎందుకని? ఇటొకటి అడ్డం ఉంది, నిలువు ఉంది, అట్లా మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇట్లా క్రాస్వర్డ్ పజిల్స్ని ఫిల్ చేస్తారు. ఇంగ్లీష్లో అంటే తెలుగులో ఫిల్ చేసి ఉంటారు, ఇంగ్లీష్లో ఈ విధంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.